హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, కక్ష్యలోకి ప్రోబాత్ 3 పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, 6.5 to 7% వృద్ధి రేటు సాధ్యమే. సో ఇండియాస్ గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ గురించి ఇది మనకి ఇక్కడ ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, వాతావరణ సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణము. సో క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద ఇండియా చాలా ఎక్కువ వాయిస్ని వినిపిస్తూ ఉంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుని పార్లమెంటు ఆమోదం. యాక్చువల్గా రీసెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, గాజా విషయంలో మన వైఖరి అదే. యాక్చువల్గా 2 స్టేట్ పాలసీకి ఇండియా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ఉందండి. దానిని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా మళ్ళీ దానిని మా వైఖరి ఇదే అని స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కక్ష్యలోకి ప్రోబాత్ 3 పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. సో మనము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము ప్రోబాత్ 3 గురించి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఈ ప్రోబాత్ 3ని ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C-59 నుండి లాంచ్ చేయడం జరిగిందండి. ఇది కక్ష్యలోకి సక్సెస్ఫుల్గా ప్రయోగించబడింది. అండ్ దీని ద్వారా నెక్స్ట్ మనము సోలార్ కరోనా యొక్క ఈ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ నెలాఖరికి మనము పిఎస్ఎల్వి C-60 ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ని చేపట్టుతున్నాము అని ఇస్రో వెల్లడించడం జరిగిందండి. అంటే పిఎస్ఎల్వి C-60 కూడా రెడీ టు లాంచ్. అండ్ దీని ద్వారా మనము స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నాము. ప్రోబాత్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రోబాత్ 3 ఈజ్ అన్ ఈఎస్ఏ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేషన్ మిషన్. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక టెక్నాలజికల్ డెమోన్స్ట్రేషన్ మిషన్ అండి. అంటే ఇది ఒక డెమో టైప్. అండ్ ఇట్ విల్ మిమిక్ ఏ న్యాచురల్ సోలార్ ఎక్లిప్స్. ఇది మనకి సూర్యగ్రహణాన్ని ఆర్టిఫిషియల్గా అక్కడ క్రియేట్ చేస్తుంది. అంటే యాక్చువల్గా ఒరిజినల్గా మనకి కరోనా అనేది సూర్యగ్రహణం టైంలో మాత్రమే అబ్జర్వ్ చేయడానికి వీలు ఏర్పడుతుంది. అయితే ఈ కరోనాని అబ్జర్వ్ చేయడం కోసం ఒక ఆర్టిఫిషియల్ అంటే ఒక మిమికింగ్ సోలార్ ఎక్లిప్స్ని ఇది క్రియేట్ చేస్తుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ప్రెసిషన్ ఫార్మేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 2 శాటిలైట్స్ కూడా ఒక నిర్దిష్ట వ్యవధిలో నిర్దిష్ట పద్ధతిలో ఈ ప్రిసైజ్డ్గా అవి రొటేట్ అవుతూ ఉంటాయి. దీని వలన మనకి ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ 6 hours ఫార్మేషన్ ఫ్లయింగ్ పర్ ఆర్బిట్ 150 meters దూరంలో 6 hours వరకు ఈ ప్రెసిషన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. దీనివలన ఎక్కువసేపు కరోనాని మనము అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఈ మిషన్కి సంబంధించిన సమ్ క్విక్ ఫ్యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ మిషన్ హై ఎలిప్టికల్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడిందండి. అంటే సుమారు 60,000 kilometers ఈ దూరంలో ఎర్త్ నుంచి ప్రవేశపెట్టబడింది. అండ్ వీటి యొక్క మాస్ అనేది మనకి ఇంపార్టెంట్. కరోనాగ్రాఫ్ యొక్క మాస్ వచ్చి 314 kilograms అయితే అక్యుల్టర్ మాస్ వచ్చి 231 kilograms. అండ్ యాక్చువల్గా మనకి న్యాచురల్ ఎక్లిప్స్ 10 minutes స్టడీ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కరోనాని. అయితే ఇక్కడ ఈ ప్రోబాత్ 3 ద్వారా మనము 6 hours స్టడీ చేయడానికి ఏర్పడుతుంది. అండ్ న్యాచురల్ ఎక్లిప్స్లో మనకి 1.5 times per year దీనిని మనము చూసే అవకాశం ఉంటుంది. బట్ మనకి ఈ ప్రోబాత్ 3 ద్వారా ఇయర్కి 50 times మనము ఈ కరోనాని రీసెర్చ్ చేయడానికి, దట్టు 6 hours పాటు మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అలానే మొత్తం ఆర్బిటాల్ పీరియడ్ వచ్చి మనకి 19.7 hours అయితే అందులో ఫార్మేషన్ ఫ్లయింగ్ మనకి 6 hoursగా మనము ఇక్కడ చూడవచ్చండి. ఈరోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 6.5 to 7% వృద్ధి రేటు సాధ్యమే.
ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గారు ఈ ప్రొజెక్షన్ అనేది ప్రెడిక్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జీడిపి గ్రోత్ అనేది కొంత తగ్గుముఖం పట్టింది అనేది ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి 5.4% వృద్ధి రేటు మాత్రమే సాధ్యమైంది. అంటే సెకండ్ క్వార్టర్లో మనకి కేవలం 5.4% గ్రోత్ రేట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అయితే మనము ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో అబ్జర్వ్ చేస్తే 6.7% వృద్ధి అనేది నమోదైంది. బట్ సెకండ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి వివిధ కారణాల వలన మనకి ఈ వృద్ధి రేటు అనేది మందగించడం జరిగిందండి. అట్ ది సేమ్ టైం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికంటే హోల్ మన ఫైనాన్షియల్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే 6.5 to 7% వృద్ధి రేటు సాధించాలి అంటే మనము ద్వితీయార్థంలో 7% వృద్ధి రేటు అవసరమని పేర్కొన్నారు. అంటే సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అంటే థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో మనము 7% 7 to 7.5% ఎక్కువ వృద్ధి రేటు సాధించగలిగితే మనము ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇక్కడ 2 కాంట్రాస్టింగ్ అబ్జర్వేషన్స్ని చూడవచ్చండి. లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ మనము 8.2% వృద్ధి రేటు నమోదైంది అండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.2% సాధ్యమవుతుంది అని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆర్థిక సర్వేలో ఇది 6.5 to 7% వృద్ధి రేటు ఉంటుందని ఒక అంచనా. యాక్చువల్గా మనకి ఈ ఆర్థిక సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారండి? ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆర్థిక సర్వేని గవర్నమెంట్కి సమర్పిస్తారు అండ్ దానిని మనము పార్లమెంట్లో ప్రవేశపెడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాతావరణ సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణం, ఐసీజేలో భారత్ వాదన. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో భారతదేశం వాతావరణ సంక్షోభానికి సంబంధించి ఈ అభివృద్ధి చెందిన దేశాలే ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించాయి కాబట్టి క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని అమలు చేయాలి అని వాదించడం జరుగుతుందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కర్బన ఉద్గారాల్లో సింహభాగానికి అగ్రరాజ్యాలే కారణమని, దానికి ఎదుర్కొనేందుకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో మాట నిలుపుకోవడం లేదని భారతదేశం తరపున మన విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి ఐసీజేలో తెలపడం జరిగిందండి. సో మనకి ఏదైతే క్లైమేట్ జస్టిస్కి అవసరమైన నిధులు ఏర్పాటు అనేది ఉందో ఆ నిధులు అగ్రరాజ్యాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని భారతదేశం ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఐసీజేలో దానికి సంబంధించి మనం వాదనలు వినిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాలుష్యం పెరగడానికి అందరూ సమాన కారణం కానప్పుడు దానికి బాధ్యత కూడా అసమానంగానే ఉండాలి అని భారతదేశం వాదిస్తుందండి. అంటే అన్ఈక్వల్స్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. అంటే మనము ఎవరైతే ఎక్కువ ఈ వాతావరణ కాలుష్యానికి కారణమయ్యారో వాళ్ళే దీనికి సంబంధించిన పరిష్కారానికి కూడా బాధ్యత వహించాలి. ఈ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, నిధులు కావచ్చు, ఈ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలకి అందించాలి అని భారతదేశం ఐసీజేలో తన ప్రతిపాదనని వాదించడం జరిగిందండి. ఇక్కడ మనము ఈ క్లైమేట్ జస్టిస్ మరియు క్లైమేట్ ఫైనాన్స్ ఈ టాపిక్లతో పాటు ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి కూడా ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాలి అండి. ముఖ్యంగా ఐసీజేకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఐసీజే 1946లో ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి ద హేగ్, నెదర్లాండ్స్లోని ద హేగ్లో ఉంటుంది. అండ్ లీగల్ బేసిస్ వచ్చి ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క బాడీ అండి, ఎస్టాబ్లిష్డ్ బై ద యుఎన్ చార్టర్. అయితే ఐసీసీ వచ్చి 2002లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సేమ్ ద హేగ్లోనే ఇది కూడా హెడ్ క్వార్టర్ కలిగి ఉంది. అయితే ఐసీసీ అనేది యుఎన్ బాడీ కాదండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన బాడీ కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ఎస్టాబ్లిష్డ్ త్రూ రాటిఫికేషన్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ అనే ఒక నిబంధనని అనుసరించి ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. అలానే మెంబర్షిప్ వచ్చి ఆల్ 193 యుఎన్ మెంబర్స్, ఏవైతే 193 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐసీజేలో భాగంగా ఉంటాయి. అయితే ఐసీసీకి వచ్చేటప్పటికి ఓన్లీ పార్టిసిపేషనే ఉంటుంది. 123 స్టేట్ పార్టీస్ ఈ రోమ్ స్టాట్యూకి సంతకాలు చేయడం జరిగిందండి. సో ఆ దేశాలన్నీ కూడా ఈ ఐసీసీలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనము జ్యూరిస్డిక్షన్ అనేది అబ్జర్వ్ చేయాలండి.
మనకి ఐసీజే వచ్చి సివిల్ మ్యాటర్స్ మీద మాత్రమే మనకి ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. లైక్ బార్డర్ డిస్ప్యూట్స్, లైక్ ట్రీటీ వైలేషన్స్, సావర్నిటీ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ లాంటివి ఒక దేశానికి మధ్య ఉండే ఈ తగాదాలని, సివిల్ తగాదాలని ఈ ఐసీజే అనేది పరిష్కరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాజా విషయంలో మన వైఖరి అదే. సో గాజా విషయంలో ముఖ్యంగా గాజా సమస్య పరిష్కారానికి ద్విదేశ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నామని మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఈ ద్విదేశీ సిద్ధాంతం లేదా 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ద్విదేశీ సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఘర్షణల్ని, ఈ సమస్యని పరిష్కరించడం కోసం 2 దేశాలకి కొంత భూభాగాన్ని కేటాయించడాన్ని మనము ద్విదేశీ సిద్ధాంతం అంటామండి. యాక్చువల్గా పాలస్తీనా యొక్క ల్యాండ్ని ఇజ్రాయెల్ నెమ్మదిగా మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఒక పీస్ ట్రీటీగా, ఒక శాంతి ఒప్పందం కింద ఈ 2 దేశాలకి మధ్య ఈ భూభాగాల్ని పంచడాన్నే మనము ద్విదేశీ సిద్ధాంతము లేదా 2 స్టేట్ పాలసీ అని పిలుస్తారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య మనము దీనిని ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్గా చెప్పుకోవచ్చండి. అంటే యూదులు, జూయిష్ పీపుల్ అంటాం మనము, అండ్ ముస్లింల మధ్య జరిగే ఒక వార్ సిచ్యువేషన్ మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. పాలస్తీనా నెమ్మదిగా తన ల్యాండ్ని కోల్పోవడం జరిగింది. 1946లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాలస్తీనా ఈ ల్యాండ్ మొత్తం పాలస్తీనా ఆధీనంలో ఉండేది. అయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ భూభాగాల్ని ఆక్యుపై చేయడం జరిగిందండి. అండ్ 1947కి వచ్చేటప్పటికి ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య టెన్షన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. దీనిని కంట్రోల్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ ఒక ప్లాన్ని ప్రతిపాదించడం జరిగింది. యుఎన్ ప్లాన్ అని పిలుస్తాం మనం 1947లో. అందులో యూదులకి మరియు ముస్లింలకి భూభాగాల్ని కేటాయించడము, యూదులకి సంబంధించిన దానిని ఇజ్రాయిల్ గాను, ముస్లింలకి సంబంధించిన దానిని పాలస్తీనా గాను పేర్కొనడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా 56% ల్యాండ్ ఇజ్రాయెల్కి వెళ్ళగా మిగిలిన ల్యాండ్ పాలస్తీనాకి ఇవ్వడం జరిగింది. అయితే 1948లో ఇక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్, 77% ల్యాండ్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. అరబ్ కంట్రీలు ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ వాటన్నిటిని ఎదుర్కొన్న తర్వాత ఈ ల్యాండ్లో సుమారు 77% ఆఫ్ ల్యాండ్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మనం 1967లో చూస్తామండి. దీనిని మనం అరబ్ వార్ అని పిలుస్తారు. సో ఈ అరబ్ వార్లో ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్తో మనకి వార్ చేయడం జరిగింది. ఇందులో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలని మిగిలిన అరబ్ దేశాల నుంచి ఆక్యుపై చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఇజ్రాయెల్ తన డామినెన్స్ని అక్కడ పెంచుకుంటూ రావడం జరిగింది. అండ్ పాలస్తీనా క్రమక్రమంగా భూభాగాల్ని కోల్పోవడం జరుగుతుంది. సో దీనికి ప్రతిగా మనము ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి సిరియాలో కావచ్చు, లెబనాన్లో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, లైక్ హమాస్, హెజ్బుల్లా లాంటి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయండి. ఇక్కడే మనకి ఈ వెస్ట్ ఏషియాలో ఉండే టెన్షన్స్కి మేజర్ రీజన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. వన్స్ మనకి ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఈ ఇష్యూస్ అనేవి సెటిల్ అయితే వెస్ట్ ఏషియా అనేది పీస్ఫుల్గా మారడానికి అవకాశం ఉంది. సో పీస్ఫుల్ మరియు ప్రాస్పరస్ వెస్ట్ ఏషియా కొరకు భారతదేశం ఈ 2 స్టేట్ సొల్యూషన్కి కట్టుబడి ఉందని మన విదేశాంగ శాఖ మంత్రి గారు మరొకసారి ప్రకటించడం జరిగిందండి. ఆ కంటెక్స్లో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. సో ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ అనేది బోత్ రాజ్యసభ మరియు లోక్సభలో పాస్ అవడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇది రాష్ట్రపతి ఆమోదం పొందితే చట్టరూపంలోకి మారుతుంది. సో ఇందులో ఉన్న ముఖ్య నిబంధనలు ఏంటి, అసలు ఈ వాయుయాన్ విధేయక బిల్లు అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ బిల్లుని 1934 ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ని రీప్లేస్ చేయడం కోసం తీసుకుని వస్తున్నారండి. ఈ 1934 యాక్ట్ని ఇప్పటికే 21 టైమ్స్ అమెండ్మెంట్ చేశారు. బట్ దానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఇంకా ఒక బెటర్ వెర్షన్ని రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ పార్లమెంటు దానికి అనుమతినివ్వడం జరిగింది. సో ఈ 1934 ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఏదైతే ఉందో, లైక్ ఎయిర్లైన్స్కి సంబంధించి
అండ్ వాటి యొక్క రెగ్యులేషన్స్, వాటి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఈ 1934 ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ అనేది డీల్ చేస్తుందండి. దానిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే 3 అథారిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాయి. ఫస్ట్ వన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఇది DGCA అని పిలుస్తాం మనం. ఇది ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్డ్ అథారిటీ ఏనండి. సో ఈ DGCA ఏం చేస్తుంది? రెగ్యులేటరీ ఫంక్షన్స్ అండ్ సేఫ్టీ ఓవర్సైట్. మనకి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన నియంత్రణలు మరియు సేఫ్టీకి సంబంధించి మనకి ఈ DGCA రెస్పాన్సిబుల్ వహిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఇది ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి మొత్తం ఈ సెక్యూరిటీ ఓవర్సైట్ని, భద్రతా విషయాల్ని ఈ అథారిటీ చూసుకుంటుంది. థర్డ్ వన్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం చేస్తుందండి? ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్కి సంబంధించి అంటే పోస్ట్ మార్టం డీటెయిల్స్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఇక్కడ డీల్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ 3 సంస్థలు ఈ బిల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడతాయండి. అలానే ఈ బిల్లులో ఒక న్యూ రూల్ మేకింగ్ పవర్ అనేది కూడా యాడ్ చేయబడింది. రెగ్యులేషన్ ఆఫ్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ సర్టిఫికెట్స్ అనేవి ఇది వరకు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కంట్రోల్లో ఉండేవి. నౌ దానిని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి తీసుకురావడానికి ఈ బిల్లు ప్రతిపాదనల్ని చేయడం జరిగింది. యాక్చువల్గా ఫ్లైట్స్లో ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఆపరేట్ చేయడానికి ఈ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్స్ అనేది పైలట్స్కి అవసరం అండి. అయితే ఈ పైలట్స్ ఈ సర్టిఫికెట్స్ని పొందడానికి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అక్కడ ఈ లైసెన్స్ తీసుకోవడము, మళ్ళీ DGCA దగ్గరికి రావడము, ఇదంతా ఒక ల్యాబ్స్ని క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ లైసెన్సింగ్ అథారిటీని ఈ DGCA పరిధిలోకి తీసుకురావాలని ఈ బిల్లు ప్రతిపాదనలు తెలియజేస్తుందండి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలని పాటించడంతో పాటు భద్రత మరియు నియంత్రణ పర్యవేక్షణ, వినియోగదారుల రక్షణ మీద ఈ బిల్లు ప్రత్యేక దృష్టి సారించింది అని ఇక్కడ మనకి తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీలో గ్రేప్ 4 నిబంధనల సడలింపునకు సుప్రీం అనుమతి. సో ఈ గ్రేప్ నిబంధనలు అనేవి మనము ఈ మధ్య తరచుగా వింటూ ఉన్నామండి. ముఖ్యంగా ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించి ఈ నిబంధనలు అనేవి మనము వింటూ ఉంటాము. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది మనకి ఈ గ్రేప్ నిబంధనలుగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 4 స్టేజెస్ ఉంటాయండి. ప్రస్తుతం మనకి ఈ 4th స్టేజ్ నిబంధనలు అనేవి సడలించడం జరిగింది. యాక్చువల్గా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకి ఈ స్టేజ్ నిబంధనల్ని విధించడానికి ఒక ప్రామాణికంగా చెప్పుకోవచ్చండి. ఎయిర్ క్వాలిటీ పూర్గా ఉంటే మనము స్టేజ్ 1, వెరీ పూర్గా అంటే 301 to 400 ఉంటే దాన్ని స్టేజ్ 2గా, 401 to 450 ఉంటే సివియర్ కేటగిరీలో స్టేజ్ 3 నిబంధనలు విధిస్తారు. అండ్ 451 అండ్ అబవ్ ఉంటే దానిని సివియర్ ప్లస్ అంటారు. అప్పుడు మనము స్టేజ్ 4 నిబంధనలు అయితే విధించాల్సి వస్తుంది. ప్రజెంట్ ఈ AQI అనేది కొంచెం బెటర్గా ఉండడంతో ఈ గ్రేడ్ 4 నిబంధనల్ని సడలించి గ్రేప్ 2 నిబంధనలను అమలు చేసుకోవచ్చని తెలిపిందండి. బట్ ఎప్పుడైనా ఈ AQI అనేది పెరుగుతూ ఉంటే గ్రేప్ 3 మరియు గ్రేప్ 4లకి మళ్ళీ తప్పనిసరిగా అవి షిఫ్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు అయితే అనుమతించడం జరిగింది. అలానే ఈ AQI అనేది వెరీ పూర్, సివియర్ కేటగిరీలో ఉన్నప్పుడు ప్రజలకి కూడా ఈ హెల్త్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా రెస్పిరేటరీ డిసీజెస్ కావచ్చు, అండ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెడ్ ఆస్తమా లాంటి పీపుల్ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో దాని గురించే ఆ నిబంధనలు గ్రేప్ 4 లేదా గ్రేప్ 3 నిబంధనలు అనేవి విధిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారంతో ఈ రాష్ట్రంలో సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడం అనే ఉద్దేశంతో గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేశారండి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో AI సేవల్ని అందిపుచ్చుకోవడం కోసం, అలానే పౌర సేవలని మరింత సులభతరం చేయడం కోసం, అంటే సిటిజన్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ కావచ్చు, వాళ్ళకి అవసరమైన సేవలు కావచ్చు, ఇవన్నీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా సిటిజన్స్ వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి ఈ సర్వీసెస్ని అందించే విధంగా గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి ఈ ఒప్పందంలో కీలక అంశాలని మనం పరిశీలిస్తే,
ముఖ్యంగా విద్యా నైపుణ్యాభివృద్ధిలోను, అలానే స్టార్టప్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడంలోను అండ్ సుస్థిరతను సాధించడంలోను, అంటే ఈ ఎయిర్ క్వాలిటీని అండ్ పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో మనము ఈ గూగుల్ సహాయాన్ని తీసుకోవడంలో, అండ్ వైద్య సేవల రంగంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనము హెల్త్ బెనిఫిట్స్ని ఎలా పొందవచ్చు, ఎస్పెషల్లీ రిమోట్ ప్రాంతాలకి అంటే గ్రామీణ ప్రాంతాలకి కూడా వైద్య సేవల్ని ఏ విధంగా విస్తరించాలి అనేది మనము ఈ ఒప్పందంలో కీలకాంశంగా చెప్పుకోవచ్చండి. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వివిధ రంగాలలో లైక్ అగ్రికల్చర్ కావచ్చు, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్సైట్ ఆధునీకరణ అండ్ సిటిజన్ గ్రీవెన్సెస్ లాంటి వివిధ రంగాలలో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి అవసరమైన పైలట్ ప్రాజెక్టులని సిద్ధం చేయడం కోసం కూడా గూగుల్తో ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ని సిటిజన్ సెంట్రిక్గా తీసుకురావడం కోసం ఈ ఒప్పందంలో కీలక అంశాలు చర్చించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో యాప్దే కీలక పాత్ర. సో మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏఐ టెక్నాలజీతో ఏ విధంగా బెనిఫిషరీస్ని, లబ్ధిదారులని గుర్తిస్తున్నారు అనేది మనము ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఈ యాప్ని ఉపయోగించడం ద్వారా లబ్ధిదారులలో ఎవరైనా అనర్హులు ఉంటే ఈ యాప్ దానిని ఇట్టే రికగ్నైజ్ చేస్తుందండి. అలానే ఒక మోడల్స్ మనము ఇక్కడ గృహ ఆకృతుల్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు ఈ మోడల్స్నే పర్టికులర్గా చూస్ చేసుకోవాలని లేదు, వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ మోడల్స్ అనేవి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా రూపొందించబడతాయి. వాళ్ళకి లబ్ధిదారులకి అవసరమైన అన్ని సదుపాయాలు ఈ మోడల్లో కల్పించడం జరుగుతుందండి. అండ్ ఈ యాప్లో నమోదు చేయాల్సిన వివరాలని మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఏ విధంగా ఉంది, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా అనేది తెలియచేయాలి. అలానే స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా అనేది అడుగుతుంది. ఇంట్లో వివాహిత జంటల సంఖ్య ఎంతమంది అంటే మ్యారీడ్ కపుల్ ఎంతమంది ఉన్నారని అడుగుతుంది. అండ్ ప్రస్తుతం గ్రామం లేదా పట్టణాలలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ లబ్ధిదారులలో డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఎవరైనా ఉన్నారా, లైక్ వికలాంగులు కానీ, అనాథలు కానీ, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్ లాంటి ఈ క్లాస్ పీపుల్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా అందులో మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఈజీగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఈ యాప్ ద్వారా ప్రయారిటీ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందండి. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి 360 డిగ్రీ సమాచారంతో అనర్హులని గుర్తించి వాళ్ళని వేరు చేయడం జరుగుతుంది. అండ్ కేవలం అర్హులకు మాత్రమే ఈ పథకాల లబ్ధిని చేకూరడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము గోస్ట్ బెనిఫిషరీస్ అంటామండి. అంటే అవసరం లేకపోయినా, వాళ్ళకి అర్హత లేకపోయినా వివిధ రకాల పైరవీల ద్వారాను, ఇన్ఫ్లుయెన్స్ ద్వారాను ఈ పథకాలకి సంబంధించి వాళ్ళు అర్హులుగా మనకి లబ్ధిని పొందుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వేరు చేయడం కోసం మనము ఈ కృత్రిమ మేధా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడిగా ఇటీవల ఏ భారతీయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి రణ్ధీర్ సింగ్. యాక్చువల్గా ఈ ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి అధ్యక్షుడిగా ఒక భారతీయుడు ఎంపిక అవడం అనేది ఇదే మొదటిసారి అండి. సో మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్. అలానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 23వ లా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ కమిషన్ కాల వ్యవధి ఎంత? సో ఈ కమిషన్ యొక్క కాల వ్యవధి 3 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంటుందండి. 2024 సెప్టెంబర్ 1 నుంచి 2027 అక్టోబర్ 31 వరకు ఈ 23వ లా కమిషన్ అనేది వర్క్ చేస్తుంది. మనకి ఈ లా కమిషన్ అనేది పాలిటీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ. అంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, ఇది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ అండి. లా కమిషన్ రోల్ ఈజ్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ లీగల్ రిఫార్మ్స్ అండ్ టు సజెస్ట్ రిఫార్మ్స్ ఇన్ లాస్ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ అండ్ మేక్ జస్టిస్ యాక్సెసిబుల్. మనకి ఈ లా కమిషన్ యొక్క మేజర్ రోల్ ఏంటి? మన రిఫార్మ్స్ని సజెస్ట్ చేయడానికి, అంటే ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అనేది, ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడం కోసము, జస్టిస్ని, న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసము, లాస్లో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి అనేది ఈ లా కమిషన్ అనేది సజెస్ట్ చేస్తుందండి.
అండ్ లా కమిషన్ యాక్ట్ యాజ్ ఎన్ అడ్వైజరీ బాడీ టు ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే ఈ న్యాయ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఇది ఒక అడ్వైజరీ బాడీగా కూడా పనిచేస్తుంది. సో ఇది మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. సో ఇవి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.